సంవత్సరం ముగిసేది మార్చి 31కి. ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మార్చి 31కి ముగుస్తుంది. అయితే మార్చి 31 నాటికి ముగుస్తూ ఆ తర్వాత అప్పటికి ప్రిపేర్ చేసుకుని ఒక బడ్జెట్ని ఏప్రిల్లో ప్రవేశపెడితే ఆ తర్వాత బడ్జెట్లో ఉన్నాయన్ని లెక్కలు కట్టుకుని ఇదంతా చేయడానికి మే జూన్ అయితే దాదాపు ఒక 2 నెలల పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెనక ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అన్ని రాష్ట్రాలది, కేంద్ర ప్రభుత్వంది కూడా. మోడీ సర్కార్ వచ్చాక దానికి ఒక విరుగుడు కనిపెట్టారు. 2 నెలల ముందే అంటే ఫిబ్రవరి 1 కల్లా బడ్జెట్ పెట్టేసేయాలి, ఫిబ్రవరి 1 వీక్ కల్లా. అలాగే ఇక్కడ ఇదివరకు ఏమయ్యేది, రాష్ట్ర ప్రభుత్వాలు ఈలో ప్రపోజల్స్ పంపించాయి. ఈ ప్రపోజల్స్ వచ్చేస్తానని ఆ రూపంలో బడ్జెట్లో పెట్టేసేవాళ్ళు. అంటే మేము కేంద్రాన్ని 1,00,000 కోట్లు అడిగాం, 1,00,000 కోట్లు వచ్చేస్తానని వీళ్ళు 2,00,000 కోట్ల బడ్జెట్ పెట్టేసేస్తారు. ఆ తర్వాత అది రాలేదు కాబట్టి మేము చేయలేకపోయామని ఆగేవాళ్ళు. అట్లా కాకుండా ముందే ఫస్ట్ బడ్జెట్ కేంద్రం పెట్టేస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇస్తారు, ఈలోపు అన్ని రాష్ట్రాలను అడుగుతుంది, అన్ని డేటా తీసుకుంటుంది, అంతా అయిపోతుంది. ఆ తర్వాతన బడ్జెట్ ఫిబ్రవరి 1 కల్లా ప్రవేశపెట్టేస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఆ లెక్కలు వచ్చేస్తాయి, ఏ రాష్ట్రానికి ఎంతెంత వచ్చేస్తుంది, ఏ పథకానికి ఎంతెంత వస్తుంది, ఏ ప్రజలకు ఎంతెంత వస్తున్నది. దాని ఆధారంగా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్లు పెట్టేసుకుంటే మార్చి అయిపోయేటప్పటికి మార్చి 31లో పెట్టేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి చక్కగా ప్రభుత్వాలు నడుపుకోవచ్చు. ఇది మోడీ సర్కార్ వచ్చాక తీసుకొచ్చిన ఒక మంచి మార్పు. ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. నిర్మలమ్మ మీద మధ్యతరగతి మళ్ళీ ఆశలు. ప్రతిసారి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు మార్చండి, లేకపోతే కనుక జిఎస్టీ తగ్గించండి అంటారు. జిఎస్టీనేమో ఇందులో లేదు, ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఇందులో ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 10 లక్షల రూపాయల దాకా, అంటే 7.5 దాకా అసలు పన్నక్కర్లేదు, 10 లక్షల రూపాయల దాకా కూడా ఎగ్జామ్షన్స్తో క్లియర్ అయిపోతుంది. 30 లక్షల అదే 15 లక్షల దాకా పెంచమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, 20 లక్షల దాకా పెంచమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఒకప్పుడైతే 2.5 లక్షలే ఉండేది, 7.5 దాకా నిర్మలమ్మ వచ్చాకే చేసింది. కానీ అది చాలట్లేదు ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా.